మంతని నియోజకవర్గ ప్రజలకు నమస్కారం. అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా సమస్త ప్రజానీకానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నా పేరు చల్లా నారాయణ రెడ్డి. నాది గారెపల్లి గ్రామం, సొంత ఊరు ధన్వాడ. ప్రస్తుతం కాటారంలో ఉంటున్నాను. మరి గత 1988 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ 3 సార్లు సర్పంచ్ గా, 3 సార్లు సింగిల్ విండో చైర్మన్ గా, ఒకసారి మండల్ ప్రెసిడెంట్ గా, ఒకసారి మార్కెట్ కమిటీ చైర్మన్ గా, ఒకసారి జెడ్పీటీసీగా, జెడ్పీ ఫ్లోర్ లీడర్ గా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజాసేవే పరమాధిగా చేస్తూ నేను ప్రస్తుతం బీజేపీ పార్టీలో కొనసాగుతా ఉన్నా. గతంలో 27 సంవత్సరాలు మరి కాంగ్రెస్ పార్టీలో ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేయడం జరిగింది. శ్రీపాదరావు గారితో 13 సంవత్సరాలు, శ్రీధర్ బాబుతో 14 సంవత్సరాలు, అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేరి 7 సంవత్సరాలు ఉంటే ఏ పార్టీలో ఉన్నా అణగదొక్కడము తప్ప అభివృద్ధి చేయడం లేదు. మరి ఎవరైతే తెలివిగల వాళ్ళు ఉంటారో వాళ్ళని అన్ని రకాల అణగదొక్కి సమస్యలు సృష్టించే కార్యక్రమం చేసింది కనుక మరి ఏ పార్టీ నిజాయితీగా లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతూ ఉన్నది. కరోనా సమయంలో మరి 130 కోట్ల మందిని కాపాడి, అదేవిధంగా ఉచితంగా పేదలకి 5 కిలోల బియ్యం 5 సంవత్సరాల నుంచి ఇస్తూ ఇప్పటి వరకు కూడా మరి ఇంకా 5 సంవత్సరాలు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మరి నేషనల్ హైవేస్ గాని, అదేవిధంగా రైల్వే లైన్లు గాని, ఎయిర్పోర్ట్లు గాని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని, ఇవాళ గ్రామీణ ప్రాంతాలు ఇవాళ వికసిస్తున్నాయంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారే. మరి ఈనాడు గ్రామ పంచాయతీలో వేసిన సీసీ రోడ్లు కావచ్చు, అదేవిధంగా శ్మశాన వాటికలు కావచ్చు, అదేవిధంగా గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కావచ్చు, ఎల్ఈడి బల్బులు కావచ్చు, పరేడ్ గ్రౌండ్స్ కావచ్చు, ప్లే గ్రౌండ్స్ కావచ్చు, డంపింగ్ యార్డ్స్ కావచ్చు, ఇట్లా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఇవాళ గ్రామ స్వరాజ్యాన్ని నెలకొల్పినటువంటి నరేంద్ర మోడీ గారికి ఆకర్షితున్నాయి. మరి నేను బీజేపీ పార్టీలో మరి కొనసాగుతా ఉన్నా. పార్లమెంట్ ఎలక్షన్ లో ఈనాడు మరి భారతదేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ కావాలి, మోడీ అని అన్ని వర్గాలు, వ్యాపార వర్గాలు, వైశ్యులు, బ్రాహ్మలు, వెలుమలు, రెడ్లు, అదేవిధంగా బీసీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ కూడా, ఈవెన్ మైనార్టీ సోదరుమణులు కూడా మరి ట్రిపుల్ తలాక్ చట్టం తెచ్చినందుకు మరొక 20 సంవత్సరాలు ముస్లిం మహిళ మరి పెళ్లి చేసుకుని సంసారం చేసి పిల్లలు కన్నప్పటికీ తలాక్ అని 3 సార్లు అంటే ఫోన్లు అన్నప్పటికీ మరి విడాకులయ్యేటువంటి పరిస్థితిని రూపుమాపి మరి అందరికీ మానవులంతా ఒకటే అనే ఉద్దేశంతో ట్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసి నాడు చట్టం తీసుకొచ్చినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారిని భారతదేశ ప్రజలందరూ కోరుకుంటూ ఈనాడు విజయదుందుబి మోగించే భారతదేశంలో 3వ ప్రధానిగా 400 సీట్లతో గెలుపు నిర్ణయం చేసిన ప్రజల కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా నేను భూపాలపల్లి జిల్లా ప్రజలకి, అదేవిధంగా మంత్రి నియోజకవర్గ ప్రజలకి మరి నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ మా శ్రీధర్ బాబు గారు మరి మంత్రి శాసనసభ్యునిగా 5 సార్లు 3 సార్లు మంత్రిగా ఉండి మరి మొన్న మేనిఫెస్టో కమిటీకి చైర్మన్ గా అయ్యి ఆయనే మేనిఫెస్టో కమిటీ అంటే ఒక బైబిల్, ఒక ఖురాన్, ఒక భగవద్గీత ప్రమాణం చేసి మరి మేనిఫెస్టో రచించినటువంటి శ్రీధర్ బాబు గారు మరి రైతు పండించిన వడ్లకి క్వింటాల్కి 500 రూపాయలు మరి బోనస్ ఇస్తా అని ఇవ్వకపోవడం, మరి వడ్లను తరుగు లేకుండా కొనిపిస్తా అని చెప్పి కొనిపించకపోవడం, మరి అకాల వర్షాల వల్ల తడిసి కళ్ళాలపైన రైతులు గోసపడతా ఉంటే మేము పరామర్శించడానికి పోయి, అయ్యా బోనస్ ఇవ్వండి, రైతులను ఆదుకోండి, ఈ ప్రాంతంలో హాస్పిటల్స్ పునరుద్ధరించి మంచి వైద్య సౌకర్యం, విద్యా సౌకర్యం కల్పించమని కోరితే దానికి మా పైన ప్రతిదాడులు చేయిస్తూ పాపం మా సోదరుడు భూపల్లి రాజు గారు వారిని ఒక పావుగా వాడుకుంటూ మరి వారితోటి విమర్శలు చేయిస్తా ఉన్నారు. కొట్టిపిస్తాం, చంపిస్తామని చెప్పి మరి ఆ రకమైన బెదిరింపులు చేస్తా ఉన్నారు. అయినా నేను ప్రజల కోసం ఎవరికి భయపడేది లేదు, ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తానని తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా నేను భూపాలపల్లి జిల్లా ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈనాడు గణపురం మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన రజిత అనే ఒక హరిజన మహిళ, మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన గంట రేణుక
సుధాకర్ గారు మరి కడుపులో నొప్పిలేస్తే మన భూపాలపల్లికి చెందినటువంటి 100 పడకల ఆసుపత్రికి అంబులెన్స్ లో వచ్చి చూయించుకుంటే మరి గత ప్రభుత్వం మంజూరు చేసినటువంటి హాస్పిటల్లో చూయించుకుంటే వాళ్ళు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి ఎక్స్రే తీసి అమ్మా నీకు ఏమీ లేదు మెడిసిన్ వాడాలి అంటే నొప్పిలేస్తుంది సార్ నన్ను కాపాడండి అంటే ఇంతకంటే ఎక్కువ ఏం చేస్తామమ్మా అని చెప్పి మెడిసిన్ ఇచ్చి పంపిస్తే ఇంటికి పోయిన తర్వాత మరి ఆమెకు వాంతులు అదేవిధంగా నొప్పి విపరీతం అయితే మళ్ళీ ఉదయమే లేచి వచ్చి మరి కిరణ్ హాస్పిటల్కి వస్తే వాళ్ళు స్కానింగ్ తీయించి మరి ఇమ్మీడియట్ గా ఆపరేషన్ చేయాలని చెప్పి ఆపరేషన్ 3.5 గంటలు చేయడం జరిగింది. 3.5 గంటలు చేసి ఆమె ప్రాణాన్ని కాపాడడం జరిగింది ప్రైవేట్ హాస్పిటల్లో. నేను ఈనాడు అడుగుతా ఉన్న మంత్రి శ్రీధర్ బాబు గారిని, అయ్యా నువ్వు మంత్రివి ఒక నియోజకవర్గానికి కాదు ఈ భూపాలపల్లి జిల్లా కూడా మంత్రియే. మరి గత ప్రభుత్వం కట్టించినటువంటి 100 పడకల ఆసుపత్రిలో కనీసం ఈనాటి వరకు ఒక స్కానింగ్ మిషన్ లేకపోవడం సిగ్గుసేటుగా భావిస్తా ఉన్నా. మొన్న అప్రూవల్ వచ్చిందని చెప్తా ఉన్నారు సూపరింటెండెంట్ గారిని అడిగితే. నేను కూడా సూపరింటెండెంట్ గారికి ఫోన్ చేసి అడిగిన నవీన్ గారికి, ఏమండి మీ హాస్పిటల్కి వస్తే మరి ఎక్స్రే తీసి అల్ట్రాసౌండ్ చేసి నార్మల్ ఉందని చెప్పి మీరు పంపిస్తే మరి అదే తెల్లవారి కిరణ్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్కి వస్తే మరి వారికి మరి చాలా సీరియస్ గా ఉంది, పేగులు పడతా వద్ద ఈ సర్జరీ ఇమీడియట్ గా చేయాలని చెప్పి చేసిండ్రు. మరి ప్రభుత్వ హాస్పిటల్ మీద నమ్మకం ఎట్లా ఉంటుంది డాక్టర్ గారు? మరి మీరు అందరికంటే చదువులో గొప్పగా ఉన్నారు కనుకనే డాక్టర్ల మార్కులు ఎక్కువ వచ్చినాయి కనుక మీకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది కదా, మరి ఎట్లా ఈ ప్రజలకు సౌకర్యం జరుగుతుంది, ప్రజలకు నమ్మకం ఉంటుందని చెప్పి నేను వారిని అడగడం జరిగింది. మరి అది ఎట్లా జరిగిందో బై మిస్టేక్ నేను కనుక్కుంటా అని చెప్పి వారు చెప్పడం జరిగింది. మరి మా దగ్గర స్కానింగ్ మిషన్ లేదన్నారు, అదేవిధంగా ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్ కూడా లేదన్నారు. ఇలా జిల్లా హెడ్ క్వార్టర్ లో ఇవాళ ఒక మెడికల్ కాలేజ్ ఉన్నటువంటి జిల్లా హెడ్ క్వార్టర్ లో గత ప్రభుత్వం ఒక మెడికల్ కాలేజ్ చేసింది, ఈనాడు ఒక 100 పడకల ఆసుపత్రి చేస్తే కనీసం మీ ప్రభుత్వం మీరు వచ్చి 6 నెలలు అయిన తర్వాత కూడా ఒక ఎంఆర్ఐ మిషన్ గాని ఒక డయాలసిస్ మిషన్ గాని మరి అదేవిధంగా మరి సిటీ స్కాన్ మిషన్ గాని లేనటువంటి దుస్థితున్నందుకు మరి సిగ్గుపడాలా, ఏం చేయాలి ఆలోచించుకోవాలని చెప్పి నేను శ్రీధర్ బాబు గారిని కోరుతా ఉన్నా. మరి జిల్లా ప్రజలు కూడా కోరుతా ఉన్నా. మరి వీరికి మనం ప్రభుత్వాన్ని ఎందుకు అంటగట్టినాం? ఈనాడు మరి చెప్పిన పనులు చేయకుండా మోసం చేసి అహంకారంతో ఉంది కనుక కేసీఆర్ ప్రభుత్వాన్ని మరి గద్దె నుంచి కేసీఆర్ పడగొట్టాలనే ఉద్దేశంతో ఓడించాలనే ఉద్దేశంతో ఆ కోపంతో కసితో మరి కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఇవాళ వీళ్ళు ఎలక్షన్ల మీద తిరుగుతా ఉన్నారు తప్ప ఓటు బ్యాంక్ రాజకీయాలు తప్ప మరి ఈనాడు వీళ్ళు మొన్నటి వరకు పార్లమెంట్ లో తిరిగి అంతకుముందు అసెంబ్లీ తిరిగి ఈనాడు మరి ఎమ్మెల్సీ ఎలక్షన్ల కోసం తిరుగుతా ఉన్నారు. మరి ప్రజల గోడు పట్టించుకోలేరు. ఇవాళ రేణుక పరిస్థితి ఏంది అంటే ఎంతమంది ప్రాణాలు పోయిన తర్వాత ఈ 100 పడకల ఆసుపత్రిలో మీరు ఎంఆర్ఐ మిషన్ తీసుకొస్తారు, అదేవిధంగా డయాలసిస్ మిషన్ తీసుకొస్తారు, అదేవిధంగా స్కానింగ్ మిషన్ తీసుకొస్తారు. మరి అదే చెప్తా ఉన్నారు మీరు 10 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం ఆరోగ్యశ్రీ కింద. గత ప్రభుత్వం 5 లక్షలు ఇస్తే మేము 10 లక్షలు ఇస్తా అన్నారు. కానీ ఈనాడు ఈ ఆరోగ్యశ్రీ కింద వస్తే మరి వాళ్ళు 23,000 రూపాయలు డిపాజిట్ చేయించుకున్నారు. వాళ్ళకు అప్రూవల్ 46,000 మాత్రమే వచ్చిందన్నారు. మెడిసిన్ కు 14,000 రూపాయలు కట్టిండు. వారికి పోయి చూడండి, ఆ గ్రామంలో రేణుక ఇంటికి వెళ్లి కనీసం ఉండడానికి ఇల్లు లేదు, మరి తడికలు కట్టుకుని జీవిస్తున్నట్టు కుటుంబం వారికి ఏ రకంగా ఆదుకుంటారు? వాళ్ళకి ఇల్లు ఇప్పియాల్సింది పోయి ఇల్లు ఇప్పలేదు, కనీసం వైద్య సౌకర్యం చేయించలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. శ్రీధర్ బాబు గారు మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా, మీరొక మంత్రి నియోజకవర్గానికే కాదు ఈ జిల్లాకు మంత్రి, ఈ రాష్ట్రానికి మంత్రి, ఈ ప్రాంతానికి మంత్రే కనుక మరి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి తక్షణమే ఈ హాస్పిటల్లో మరి ఈ మిషన్లు తెప్పించి టెక్నీషియన్స్ తెప్పించి మరి ప్రజలను ఆదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ తరఫున. మరి ముఖ్యంగా మరి లేట్ అయితే ఇంకా ప్రాణాలు పోతా ఉంటాయి. ఈనాడు మీరు 10 లక్షల రూపాయలు మేము ఆరోగ్యశ్రీ చేసినామన్నారు, ఏమి ప్రయోజనము?